కృష్ణుడి యొక్క అష్ట భార్యలు మరియు వారి సంతానం గురించి తెలుసుకుందాం. వారి సంతానం కూడా. ఇప్పుడు అందరికీ బాగా ఇష్టమైన కృష్ణుడు యొక్క అష్ట భార్యలు తెలుసుకుందాం. కృష్ణుడి యొక్క భార్యలు, మొదటి భార్య రుక్మిణీదేవి. అవునండి. వారి యొక్క సంతానం గురించి చెప్తున్నాను చూడండి. ప్రద్యుమ్నుడు, చారుధేష్ణుడు, సుధేష్ణుడు, చారుదేహుడు, చారుగుప్తుడు, చారువిందుడు, సుచారువు, విచారువు, చారువు, భద్రచారువు అని 10 మంది సంతానం. అబ్బబ్బబ్బబ్బా, 10 మంది సంతానం. 10 మంది సంతానం. ఇక రెండవ భార్య సత్యభామ, అందరికీ బాగా తెలుసు. మొదటి సంతానం భానుడు, సుభానుడు, ప్రభానుడు, చంద్రభానుడు, భానుభానుడు, స్వరభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అని చెప్పి 10 మంది సంతానం. ఆమెకంతా చారు వస్తే ఈమెకంతా భానుడు వచ్చాడు. మూడవ భార్య పేరు జాంబవతి. మూడవ భార్య జాంబవతి. ఆ జాంబవతి యొక్క సంతానము సాంబుడు, సుమిత్రుడు, పురుజితుడు, శతజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతుడు, వసుమానుడు, ద్రాళుడు, క్రతుడు. వీరు కూడా 10 మంది సంతానం. ఇక నాలుగవ భార్య నాగ్నజితి. ఈవిడ్నే సత్య అని కూడా అంటారట. వారు సత్యభామ వేరు, సత్య వేరు. వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవానుడు, వృషుడు, ఆముడు, శంకుడు, వసుడు, కుంతిని అని 10 మంది సంతానము ఈ నాగ్నజితికి. ఇక ఐదవది కాళింది. విన్నాం. ఐదవ భార్య కాళింది. శృతుడు, కలి, వృసుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్ప, పూర్ణమానుడు, సోమకుడు అని చెప్పి వీరు కూడా కాళిందికి 10 మంది సంతతి. తర్వాత ఆరవ భార్య పేరు లక్షణ. విన్నామండి. ప్రఘోషుడు, గాత్రదాహనుడు, సింహనుడు, బలుడు, ప్రబలుడు, అర్ధవాహుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు. 10 మంది అంటే ఇక్కడికి 60 మంది సంతానం పేర్లు చెప్పుకున్నాం. ఇక ఏడవ భార్య పేరు మిత్రవింద. వృకుడు, హర్షుడు, అనిలుడు, గ్రధ్ర, వర్ధనుడు, ఆనందుడు, మహాంశుడు, పావనుడు, వహ్ని, క్షుద్ధి అని చెప్పి 10 మంది సంతానం ఈ మిత్రవిందకు కూడా. అందరికీ 10 మంది. ఇక్కడ 70 మంది అయ్యారు. ఇక ఆఖరి భార్య పేరు, అష్టభార్యల్లో ఆఖరి భార్య పేరు భద్ర. వీళ్ళ సంతానము సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహ్లానుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సాత్యకుడు. వీరు ఆ కృష్ణుని యొక్క అష్టభార్యలు. అలాగే వారి యొక్క సంతతి. మరి యొక్క విశేషాంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.